నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మనకి నెక్స్ట్ వచ్చే మాసం వచ్చేసి జనవరి, అంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం అనేసి అందరూ అనుకుంటారు. కానీ మన హిందూ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది. ఉగాది తర్వాత నుంచే మనకి కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది కాబట్టి, కానీ ఇంక అందరికీ తెలిసింది ఏంటి అంటే కొత్త సంవత్సరం అంటే జనవరి, అంటే డేట్ మారబోతుంది కాబట్టి, సో జనవరి 2024 నుంచి 2025కు వెళ్ళబోతున్నారు కాబట్టి, మరి ఈ కొత్త సంవత్సరంలోని జనవరి మాసం నుంచి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ముందుగా మనకు ఇది ఆంగ్ల సంవత్సరం అంటాము. ఇది తెలుగులో మనకు ఉగాది నుంచి ప్రారంభం. యుగాది అని పేరేదే మొదలవుతున్న దాంతోనే ఉంది. యుగాది అంటే మొదలు, ప్రారంభం అని అర్థం. కాబట్టి యుగాదిని ఉగాదిగా మనం పిలుచుకుంటున్నాం. ఈ ఆంగ్ల సంవత్సరానికి ప్రత్యేకంగా ఫలితాంశాలకు వచ్చినట్లయితే 2025 సంఖ్యాశాస్త్రపరంగా మాత్రమే మనకు ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప ఈ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఉగాది నుంచే మనము ఆ ద్వాదశ రాశి ఫలితాలు అనేటువంటివి ప్రత్యేకంగా తీసుకుంటాం. అయితే ఈ యొక్క మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆంగ్ల సంవత్సరం కాకుండా మాస ఫలితంగా జనవరి మాస ఫలితాలు అన్నారు. జనవరి మాసం మనకు పుష్యమాసంతో కూడుకున్నటువంటిది. అంటే ఈ మాస ఫలితాలకు వచ్చేటప్పటికి ప్రతి మాసంలో కూడా మనకు గ్రహగతులను బట్టి చెప్పుకుంటూ ఉంటాం, నవగ్రహ గతులు. అయితే రాబోయేటువంటి నవగ్రహాలు మనకు 2025లో ఏ విధంగా ఉంటాయి అనే దానికి వస్తే, ఉగాదికి పూర్వం మనము దాని గురించి చెప్పుకుందాం. ప్రస్తుతము ఈ యొక్క మాస ఫలితాల్లో జనవరి మాసం పుష్యమాసం యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఈ యొక్క మేషరాశి. మేషరాశిలో మనకు ముఖ్యంగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లే కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశికి సంబంధించింది. ఈ మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే, ద్వితీయ స్థానంలో గురువు వక్రగమనంతో, కుజుడు చతుర్థవందు వక్రగమనము, అట్లానే పంచమ స్థానంలో, షష్ఠ స్థానంలో కేతు సంచారము, అట్లాగే ఈ యొక్క భాగ్యస్థానము రవి, తదుపరి దశమ స్థానంలో రవి సంచారము, తర్వాత అట్లాగే దశమ స్థానంలో బుధుడు, ఏకాదశంలో శుక్రశనులు, ద్వాదశంలో రాహు. ఇటువంటి గ్రహస్థితి మనం చూసినట్టయితే మేషరాశి వారికి ముందుగా ఈ వక్రగమనంలో ఉండేటువంటి గురుగ్రహం ఏదైతే ఉందో మానసికమైనటువంటి కొంత ఉల్లాసం అనేది ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే మేషరాశి వారికి మన గడిచిన ఉగాది నుంచి చూసినట్టయితే గ్రహ గతులను బట్టి కొన్ని ఇబ్బందులు, మధ్య మధ్యలో మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పుడు మేషరాశి వారికి ఇక్కడ ఏంటంటే కుజుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు ఈ మాసంలో. ఎందుకంటే కుజుడు వక్రగమనం ఉండడం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు, తోబుట్టు వల్ల కొంత సహకారం ఎక్కువగా ఉండటము, అట్లనే వీళ్ళని సహకరించేవారు ఎక్కువగా ముందుకు రావటం, ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికని, లేదా ఏదైనా ఒక భూ లాభాలు కానీ ఏ విధంగా అయినా కానీ పొందడము, లేకపోతే ఏదైనా స్థిరాస్తికి సంబంధించి కానీ చరాస్తికి సంబంధించి కొన్ని విషయాల్లో ఒక ముందు అడుగు వేయటం అనేది జరుగుతుంది ఈ మాసంలో. అట్లాగే మనకు షష్ఠ స్థానంలో కేతు సంచారం వల్ల ఏదైతే ఉందో ఈ 6వ స్థానంలో కేతువు మనకు ముఖ్యంగా 6వ స్థానంలో రుణ రోగాదులు అనేది, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కానీ ఆకస్మికంగా రోగప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అంటే అప్పటి వరకు కూడా బాగుంటారు ఆరోగ్యరీత్యా, కానీ ఒక్కసారిగా అనారోగ్యం వచ్చేస్తుంది. అటువంటి ఫలితాలు ఉన్నాయి. అట్లాగే మనకు ఈ 6వ స్థానంలో కేతు సంచారం వల్ల రుణము ఏదైతే చేసుకుంటామో దాన్ని కొంతవరకు తీర్చే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క కేతు కొంతవరకు. అట్లానే దశమ స్థానంలో రవి సంచారం వల్ల వీళ్ళకు ఉండేటువంటి సొసైటీలో, సమాజంలో, వీళ్ళుండే స్థానంలో కొంతవరకు వీళ్ళకి ఒక రాజ్య పూజ్యత అంటే గౌరవం అనేది పెరిగే అవకాశం ఉంది. అట్లానే దశమ స్థానంలో ఈ యొక్క రవి సంచారం వల్ల వీళ్ళకు మార్పులు, అంటే ఉద్యోగంలో కావచ్చు, స్థలంలో కానీ మార్పులు చేసుకునే అవకాశం ఉంది ఈ 10 స్థానంలో ఉండడం వల్ల రవి. అట్లనే వీళ్ళకి ఇంకా విశేషంగా చెప్పాలంటే జాతక చక్రంలో రవి యోగప్రదుడుగా ఉంటే, ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి రవి ఇప్పుడు యోగాన్ని కూడా మళ్ళీ వీళ్ళకి ఇస్తారు. కారణం ఏంటి అండి, ఒక్క దశమంలో రవి ఉంటేనే యోగాన్ని ఇస్తాడా అంటే, ఇక్కడ మీకు కుజుడు యొక్క అనుగ్రహం రవి మీద ఉంది. కానీ పోటీ పరీక్షలుగా ఎవరైతే మేషరాశి వారు ఇప్పటివరకు రాశారో, పోటీ పరీక్షలుగా గవర్నమెంట్ ఉద్యోగం పొందేటువంటి వారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది.
పోటీ పరీక్షల్లో గవర్నమెంట్ అవకాశం, ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రవి బుధుడు రాబోయేటువంటి మనకు సంక్రాంతి నుంచి దశమ స్థానంలో పూర్తిగా రవి బుధులు కలిసి ఉన్నారు కాబట్టి విద్యలో కానీ, బుద్ధిబలంలో కానీ, చాతుర్యంలో కానీ, అట్లా పత్రికా రంగంలో ఉండేటువంటి వారు కానీ, మీడియా రంగంలో ఉండేటువంటి వారు కానీ కొంత రాజ్యపుచ్చత, సభాగౌరవం, మర్యాద, సమాజంలో ఒక కొంత వీళ్ళకి వీళ్ళ మార్కు అనేది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏకాదశంలో శుక్రుడు అవయోగంగా ఇస్తున్నాడు, అవయోగంగా ఉన్నాడు శుక్రుడు మాత్రం ఇక్కడ. కాబట్టి శుక్రుడు అవయోగం ఉన్నాడు ఈ మాసంలో వీళ్ళకి, జనవరి మాసంలో. మళ్ళీ ఏకాదశంలో శని చాలా బాగున్నాడు. దీర్ఘకాలికమైన అంశాలు ఏవైతే ముడిపడి ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలికి వచ్చే అవకాశం. దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి సమస్యకు పరిష్కారం దొరకటం, ఇవన్నీ శని యొక్క యోగప్రదంగా ఉంది ఇక్కడ. తృతీయ స్థానాన్ని గురువు వీక్షణ వక్రగమనంతో చుట్టడం వల్ల శని. అట్లాగే ద్వాదశంలో రాహు, తరచూ ప్రయాణాలు జరగటం, ఒక పనికి వెళ్ళి ఇంకో పని పూర్తి కావటం, ఇంకో పనికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళటం అనే తరచూ ప్రయాణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇంకా అట్లానే వీళ్ళకు కొంతవరకు నిరాశ అనేది ఉంటుంది, అంటే మానసికమైన కొంత ఆందోళన అనేది కూడా కలుగుతుంది. కారణం ఏంటంటే ఎప్పుడో పని అయిపోతుంది అనుకునే సమయంలో మళ్ళీ జాప్యం జరగటం అలాంటివి జరుగుతుంటాయి. విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇప్పుడు ఒక మెట్టు అడుగు ముందరకి వేస్తారంటే అవకాశాలనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవకాశాలు వస్తుంటాయి, ఇక్కడ అందిపుచ్చుకోవడం మంచిది. రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖులు కానీ వాళ్ళు కూడా మేషరాశి వారు అయినట్లయితే అద్భుతంగా ఉంది. స్థిరాస్తి కొనుగోలు కానీ, చరాస్తిలో కానీ కొంత వాళ్ళు ఏదైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. వ్యాపారంలో ఉండేటువంటి వారు కూడా కొత్తదైన మార్పుదనం అనేది కలిగే అవకాశం ఉంది. కొత్తదనం అయినటువంటి వ్యాపార రంగంలో వీళ్ళు అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వారికి యోగప్రదంగా ఉంది ఈ యొక్క జనవరి మాసంలో. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ జనవరి మాసంలోని కాకుండా ఈ 2025 ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే చెప్పారు. మరి వీరికి ఫలితాలు అటు ఇటు అయినా కానీ ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి వీరికి బాగుంటుంది? ఇంకా వీళ్ళకి మెరుగైన ఫలితాలు ఈ యొక్క రాబోయే జనవరి మాసం అంటే పుష్యమాసంలో వీరికి శుక్రుడు అవయోగంగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు, రాహువు అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవటం, శ్రీచక్రార్చన లాంటిది కానీ, పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైనా అమ్మవారి శక్తిపీఠాలు దర్శనం చేయటం, అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఖడ్గమాల స్తోత్ర పాఠం చేసుకోవటం, ఎక్కడేమో హోమాలు జరిగితే తవిశక్తిగా ఆజ్యాన్ని, నెయ్యిని దానంగా ఇవ్వటం మంచిది. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ 2025లోని ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం గురువు. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.